రాష్ట్ర వ్యాప్తంగా 102వ ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరోవైపు పులివెందుల ఎక్కడైతే అసలు కుప్పంలోనే పసుపు జెండా ఎగరనివ్వను, చంద్రబాబు నాయుడు గెలవనివ్వనన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకాలోనే పసుపు జెండా రెపరెపలాడుతుంది. ఎలా చూడాలి ఈ మార్పు అంతా? ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు కానివ్వండి, మార్పుని ఎలా చూడాలంటారు? ప్రజలు ఎప్పుడైతే న్యాయబద్ధంగా నడుస్తారో వాళ్ళ పక్షాన ఉంటారు. అబద్ధపు మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కారేమో కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చే వరకు కూడా ప్రజలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో కన్నీరు గార్చిన వాళ్ళే. మళ్ళీ ఇవాళ ప్రతి చాట్ల పసుపు పచ్చ రంగు, పసుపు పచ్చ తోరణాలు అన్నీ రెపరెపలాడుతున్నాయి. అంటే ప్రజలు మనోభావాలు ఎంత బాధ ఉంటే ఈసారి ఈ విధంగా జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి. మళ్ళీ అదే విధంగా అవాకులు చవాకులు ఏ ఆఫీసర్లు అయితే మర్యాదగా పద్ధతిగా వ్యవహరిస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెడ్ బుక్ కాదు ఏదైనా రాసుకోండి వాళ్ళ సంగతి చూస్తామని బెదిరింపులకి దిగటం ఆశాస్పదంగా ఉంది. ఇప్పటికైనా మనసు మార్చుకుని న్యాయబద్ధంగా నడవాలని చెప్పానని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంవత్సర కాలంగా ఈ మార్పు ప్రజల్లో ఎలా గమనిస్తున్నారు? అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటారు? గత 5 ఏళ్ల కాలంలో కనీసం రాజధాని ఏదో తెలియకుండా పరిపాలన కొనసాగిన తరుణం నుంచి ఈ రోజున అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులు కానివ్వండి, మరోవైపు పోలవరం పనులు కానివ్వండి, ఏంటి మీరు గమనించిన మార్పు ఏంటి జనాలు? ఇంత తక్కువ టైంలో ఒక 10 పైసలు కూడా లేకుండా చేసినా సరే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న లీడరు. ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనే ప్రణాళిక ఉన్న లీడర్ని మనం ఇప్పటికైనా మనం గుర్తించారు ప్రజలు. ఇదే విధంగా ముందుకెళ్ళాలని చెప్పానని, అభివృద్ధి అని అంటే చంద్రబాబు నాయుడు గారు మారిపోయారని చెప్పని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విల్లాలు కట్టుకుంటాని తప్ప ప్రజల పక్షాన కానీ ప్రజలకు కానీ ఒక్క పని చేసింది లేదు. గత 5 సంవత్సరాల్లో ఆయన ఇల్లు, ఆయన ఆస్తి అవన్నీ అభివృద్ధి చేసుకున్నారు కానీ ప్రజలకు చేసింది లేదు. అది అందరూ ప్రజలు గమనించారు కాబట్టి ఇవాళ ఈ తీర్పుని ఇచ్చారని చెప్పానని తెలియజేస్తున్నాను. ఇన్ని రోజులుగా సంక్షేమ పథకాలు అమలు జరగట్లేదు, మేము ఇచ్చిందే గొప్పగా చేసాం, వీళ్ళు కేవలం దొంగ హామీలు ఇచ్చారని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈ రోజున డేటు సమయంతో సహా రేపు రాబోయే తల్లికి వందనం గారండి, లేకపోతే మహిళలకి ఉచిత బస్సు విధానం గారండి, అన్నదాత సుఖీభావ గారండి, ఇవన్నీ అమలు చేస్తామని చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట చెప్పినట్టుగా ఆ మాట ఆయన నిలబెట్టుకోవచ్చు అనుకుంటారా? ఆయన తప్పకుండా నిలబెడతారండి. ఇప్పుడు మనం రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుంటాం. ఆ కూరగాయలు ఇంటికి తీసుకొచ్చినాక వాటిని వండాలంటే టైం పడుతుంది. అంతేగాని ఆ కూరగాయలు తినేసేయం కదా. మాట ఇవ్వటం అనేది చంద్రబాబు నాయుడు గారి ఇదిలో ఉంటే ఆ మాటని ఎట్లా నెరవేర్చాలి అనేది అహర్నెస్లో 24 గంటలు ఆయన ఎంత కష్టపడి కృషి చేసి ప్రజలకి నేను ఇచ్చిన హామీ ఏ విధంగా నెరవేర్చాలి అనే విధంగా ఆలోచిస్తారే తప్ప ఆయన ఏది ఆ మోసపూరితమైంది కాదు. ఈ మోసపూరితంగాని మాట్లాడే వ్యక్తికి ఆ మోసం అనే మాట పలికే అరకథ కూడా లేదని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున మహానాడు వేదికగా లోకేష్ గారికి ప్రధాన భూమిక పోషించే పాత్ర ఇవ్వాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారు. ఆయన యువ నాయకుడిగా, మంత్రిగా ఆయనకి ఇచ్చిన బాధ్యత ఏదైనా సరే సమర్థవంతంగా నెరవేర్చగలడు అనుకుంటున్నారా రేపు యువ నాయకుడిగా? లోకేష్ గారికి ఇచ్చిన బాధ్యతని ఏది విస్మరించరండి. లోకేష్ గారు యువతని ముందుకు తీసుకెళ్లాలి, యువతని అభివృద్ధిలోకి ఇంకా ఎట్లా నడిపించాలి అనే భావంతోనే లోకేష్ గారు ముందుకు నడుస్తున్నారు. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానానికి ఒక ఇది అని చెప్పని నేను తెలియజేస్తున్నాను. లోకేష్ గారి ఇదిలో అభివృద్ధి ఇంకా ముందుకెళ్తుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో లోకేష్ గారు ఇంకా ముందుకు నడుస్తారని చెప్పని నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహిళలకు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చే విధంగా ఒక్కొక్కటి ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈరోజు ఉచిత గ్యాస్ కానివ్వండి, రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, అలాగే తల్లికి వందనం, ప్రధానంగా అందరూ ఎదురు చూస్తున్న తల్లికి వందనం కానివ్వండి, టైము డేట్తో సహా చెప్పారు ఆ రోజు నుంచి అమలు చేస్తామని. ఎలా ఉందమ్మా మీకు? చాలా ఆనందంగా ఉంది. అసలు చంద్రబాబు గారు వచ్చినాకే ఎన్ని బాగా వచ్చినాయండి. జగన్మోహన్ గారు ఉన్నప్పుడు ఏముంది? మాకు అసలు ఏమీ లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఆ రోడ్లన్నీ గుంటలు ఎట్లా పడితే అట్లా ఉండేవి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అప్పుడు ఎవరో పట్టించుకోవాలా. ఈ రోజు వెళ్ళి మేము ఒక్కసారి వెళ్ళి చెప్పంగానే వెంటనే నిమిషాల మీద వస్తున్నారు, మాకు అన్ని చూస్తున్నారు, చెప్తున్నారు వెంటనే. ఎందుకండి అందరినీ సోమరపోతులు చేయడం తప్ప ఏమీ లేదు. బటన్ నొక్కానన్న మాటను బాకండి. అసలు ఎందుకు బటన్ నొక్కి ఏం చేశారు? బటన్ నొక్కున్నారు అంతే. చూపించాడుగా సినిమా, పెద్ద సినిమాలో చూపించాడు, పెద్ద సినిమాలో చూపించాడు, చూసాము, అయిపోయింది. వద్దు. మా చంద్రబాబు గారు వచ్చారు, ఆయన తర్వాత లోకేష్ వీళ్ళే నిలబడాలి. వీళ్ళ వల్లే అభివృద్ధి అవుతుంది. ఈ ప్రజలకు, పిల్లలకు ఉద్యోగాలు కానీ ఏదైనా అభివృద్ధి అవ్వాలంటే చంద్రబాబు గారే ఉండాలండి, ఆయనే కావాలి. బాగా 1 సంవత్సరంలోనే మార్పు కనపడింది అంటే ఇంకా 4 ఏళ్ళు ఇంకెంత మార్పు కనపడుతుంది?
అంటే తర్వాత మీరు గమనించింది ఏంటి ఈ సంవత్సర కాలం మార్పు ఏం గమనించారు? ఈ అంటే గా- రోడ్లు అంటారా లేకపోతే వ్యవస్థలు? రోడ్లేంటి, వ్యవస్థలేంటి, పిల్లల స్కూళ్ళేంటి, మనకు పోలీస్ వ్యవస్థ ఏంటి, అన్నీ చూస్తున్నాం కదా. ఇద్దరికి పోలీస్ వ్యవస్థ ఎలా ఉండేది, పెన్షన్లు తీసుకోవటం ఇవ్వటం చాలా బాగుందండి అంతాను. ఈ రోజున పెన్షన్లు ఏదైతే 250 పెంచుకుంటా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, అలా కాకుండా నేను రాగానే ఒకేసారి పెంచుతాను 4,000 అన్నారా అన్నట్టుగానే ఆయన చేస్తున్నారు. ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది? పరిపాలన బాగుందండి. పెన్షన్ 31వ తారీఖే ఇస్తున్నారు. నెక్స్ట్ డే సండే అయితే చాలా బాగా చేస్తున్నారు. ఎవరికి వాళ్ళకి అందుతా ఉన్నాయి. ఎవరు వెళ్ళినా సామాన్యులు కానీ పెద్దవాళ్ళు కానీ పనులన్నీ బాగా చేస్తున్నారు. అన్ని చాలా బాగుంది. అన్న క్యాంటీన్లు కానీ ఏయన్నా కానీ చాలా సూపర్గా ఉందండి. బాబు గారు వచ్చినాక మాత్రం ఆడాళ్ళు చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నారండి. లాండ్ ఆర్డర్ బాగుందంటారు. అంటే గతంలో బాగుందండి. ఎవరు ఎక్కడ తాగి ఎక్కడ ఏళ్ళరు చేస్తారనే భయంలో భయానక వాతావరణంలో ఉండేవాడు. బాగా ఉందండి. ఇప్పుడు అదంతా కూడా ఇప్పుడు అసలు ఆడాళ్ళంతా బాగా హ్యాపీగా ఉన్నారు. భయంగా లేకుండా తిరగలుగుతున్నారు బయట. జగన్మోహన్ రెడ్డి అప్పుడు మాత్రం చాలా భయంతోనే ఇదయ్యాము. అసలు మేమే బయటికి రాలేదండి అసలు ఎవరు. సో మార్పు వచ్చిందంటారు. బాగా అండి బాగా. రైట్ అమ్మ, మీరు చెప్పండి ఎలా ఉండేది గతంలో, ఎలా ఉండేది జగన్ ఉన్నప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏంటి? గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది బాగుంది సార్. నెక్స్ట్ ఆడాళ్ళు అనేది ధైర్యంగా రోడ్డు మీద తిరగగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు ఏ విషయంలోనైనా సరే రెస్పాండ్ అయ్యి అభివృద్ధి అనేది బాగా కనబడుతుంది. ఆ ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలోనే ఉమెన్స్ ప్రొటెక్షన్ ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏమీ లేదు, వీళ్ళు ఏం చేయట్లేదు, ఎంత దొంగ హామీలు ఇచ్చారు, నేను వస్తాను 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి అంటున్నాడుగా జగన్మోహన్ రెడ్డి. 3 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా ఆయన అయితే ఏం చేయలేరు. బాబు గారు లోకేష్ గారు వల్లే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది సార్. సో మార్పు ఉందంటారా? మార్పు చాలా ఉంది సార్. ప్రతి ఒక్క దాంట్లో మార్పు ఉంది. అభివృద్ధి అనేది బాబు గారి ప్రభుత్వంలోనే మేము చూడగలుగుతున్నాము. ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా బాబు గారి హయాంలోనే అభివృద్ధి చెందిద్ది. ప్రతి ఒక్క మహిళకు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా అభివృద్ధి అనేది జరగడం ప్రారంభం. ఈ రోజున మహిళలకు ఇచ్చిన హామీలని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, లేదా రేపు తల్లికి వందనం కానివ్వండి, ఉచిత బస్సు విధానం కానివ్వండి, అంటే చంద్రబాబు గారు చెప్పినట్టు చేయగలుగుతారంటారా? ఎట్లా ఉంది పరిపాలన ఈ సంవత్సరం? బాబు గారు వచ్చిన కొద్ది రోజులకే ఉచిత గ్యాస్ అమలు చేశారు. అలాగే అమ్మకు వందనం రేపు జూన్ 12వ తారీఖున పిల్లలు స్కూల్లో జాయిన్ అవ్వగానే వేస్తానన్నారు. అలాగే కరెంటు ఛార్జీలు కూడా తగ్గించారు. కరెంటు బిల్లు చాలా బాధుడు, అసలు మామూలు విషయం కాదు అది. అలాంటిది కరెంటు ఛార్జీలు తగ్గించడం మాకందరికి మహిళలకి ముందు శుభవార్త అనేది నేను తెలియజేసుకుంటున్నాను. పెన్షన్ 1వ తారీఖు సచివాలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టకుండా ఆదివారం వస్తే 31వ తారీఖు ముందు రోజుగానే తీసుకెళ్లి ఇంటి వద్దకే పెన్షన్ తీసుకెళ్లి ఇస్తున్నారు. అది చెప్పుకోదగ్గ విషయమే కదా. లాండ్ ఆర్డర్ అమ్మ, అలాగే ఎక్కడ పడితే అక్కడ గంజాయి అని లేకపోతే బ్రేడ్ బ్యాచ్ అని చాలా ఆందోళనగా ఉండేది. చాలా ఆందోళన ఉండేది. పిల్లలతో భయం, మహిళలతో భయం వేసేది. ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ స్మగ్లింగ్ జరిగినా, ఏ గంజాయి జరిగినా కూడా ఆన్ స్పాట్ లో తీసుకెళ్లిపోయి రిమైండ్ విధించి వాళ్ళకి శిక్ష వేసే విధంగా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు చర్యలు తీసుకుంటున్నారు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. కానీ ఏం చేయట్లేదు, కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చారు తప్ప అసలు ఏం లేదు పరిపాలన. 3 ఏళ్ళు ఆగండి, నేను వచ్చి సినిమా చూపిస్తా అని జగన్మోహన్ రెడ్డి గారు పదే మాట్లాడుతున్నారు కదా. 11 సీట్లు వచ్చిన వాళ్ళు అలాగే మాట్లాడతారు. చేతకాని ప్రభుత్వం అలాగే మాట్లాడుతుంది. దాన్ని మనం ఇదిగా తీసుకొని మనం ముందుకు వెళ్ళకపోవడం మనదే ఇదవుతుంది. అవన్నీ మనం వినాల్సిన పని లేదు. అతన్ని మనం లెక్కేసుకోవాల్సిన అంచనా లేదు. కడపలోని మహానాడు జరుగుతుంది, భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుందంటే అసలు ఆల్రెడీ మనం వాళ్ళని చంపేసినట్టే లెక్క. ఇక వాళ్ళు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈరోజు యువ నాయకుడిగా లోకేష్ గారు, ఆయన విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా పరిశ్రమలు తేవాలి, 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి అని చెప్పి ఆయన ఒక విజన్ తో ముందుకెళ్తున్నాడు. అంటే రేపు భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ గారికి పార్టీ పగ్గాలు అప్పగించినా కూడా పర్వాలేదంటారా? అసలు బ్రహ్మాండంగా ఇవ్వచ్చండి. యువ నాయకుడు లోకేష్ గారు అంటేనే అసలు నిజంగా మాకు తెలుగుదేశం పార్టీకి పుట్టిన బిడ్డ అని చెప్పి మేము చెప్పుకుంటున్నాం. రాబోయే యువతకి ఆయన బాగా ఆదర్శం. పిల్లల చదువు విషయంలో కానీ ఐటీ శాఖ మంత్రి అవటం నిజంగా మాకు అదృష్టం. పిల్లలు ముందుకు ఎలా తీసుకెళ్లాలి, వాళ్ళ చదువులు ఎలా ఉండాలి, వాళ్ళ ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇప్పించాలి, ఎట్లా వాళ్ళు చేయాలనేది, ఈ గంజాయికి అలవాటు పడకుండా పిల్లల్ని మంచి చదువులు చెప్పించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి ఆంధ్రప్రదేశ్ని ఒక హబ్గా తయారు చేయాలనేదే లోకేష్ గారి నిర్ణయం. ముందు భవిష్యత్తు బాగుంటుంది అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. బాబు గారి ఆలోచనలే లోకేష్ ఆలోచనలు. ఆయన సలహా తీసుకొని ఈయన ముందుకెళ్తారని మేము భావిస్తున్నాం. లోకేష్ గారి పాలనలో మేము అందరం బాగుంటాం. ముందు తరాలు కూడా బాగుంటాయని మేము అభినందిస్తున్నాం. ఆయనకి ఎంతవరకు మేము సహాయపడగలమో అంతవరకు మేము చేస్తాం పార్టీ కార్యకర్తలుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.